హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా, సాఫ్ట్గా, స్పాంజీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జాములు తయారీ విధానం స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థములు చూసి రెసిపీని ప్రారంభిద్దాము. గులాబ్ జాములు మిక్స్, పంచదార, ఆయిల్, యాలకులు. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. దీంతో గులాబ్ జాములు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని కొలుచుకోవాలి. కరెక్ట్గా ఈ కప్పుతో కప్పు వచ్చింది. ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. పంచదార కూడా కప్పు పిండి వస్తే 2 కప్పులు తీసుకోవాలండి. నేనైతే 1.5 తీసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలు అంత స్వీట్ తినరు. 1.5 అయితే సరిపోతుంది. బాగా స్వీట్ తినేవాళ్ళు అయితే 2 వేసుకోవాలి. మీడియంగా అయితే 1.5 సరిపోతుంది. ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మొత్తం పోసుకోకూడదండి. చపాతీ పిండి కలిపినట్టు అస్సలు కలపకూడదు. నిదానంగా వేళ్ళతో కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కాటన్ క్లాత్ ఒకటి తడిపి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పిండి ఆరకుండా ఉంటుంది. గులాబ్ జాములు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాము. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను వాటర్. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. 1.5 అయితే సరిపోతుందండి. ఇప్పుడు గరిటెతో కలుపుకుందాము. ఈ షుగర్ సిరప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరీ ఎక్కువ టైం కూడా పట్టదు. దీనికి ఎలాంటి పాకము రానవసరం లేదండి. కొంచెం చిక్కబడితే సరిపోతుంది. మీకు చూపిస్తాను నేను. కొన్ని టిప్స్ పాటిస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చండి. ఏ రెసిపీ అయినా కొన్ని టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు 2 యాలకులు దంచుకుని వేసుకోవాలి. కొంచెం చిక్కబడితే సరిపోతుంది. కొంతమంది సిరప్ని పల్చగా కాస్తారండి. అలా కాస్తే అంత టేస్ట్గా అనిపించదు. కొంచెం చిక్కగానే ఉండాలి. మీకు చూపిస్తా ఇప్పుడు నేను ఎలా అయితే సరిపోతుందో. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇంకా దించేసుకోవచ్చు. చూడండి, వేళ్ళుతో కొంచెం వేళ్ళు 2 అంటుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేళ్ళు 2 జిగురుగా అంటుకుంటున్నాయి కదా, కొంచెం గమ్ములాగా. అలా అయితే సరిపోతుంది. ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మరీ పల్చగా చేసుకుంటే అంత బాగోదు. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీకు నేను చేసి చూపిస్తానండి. వీడియో నేనే తీసుకోవడం వల్ల నాకు కుదరదు కదా. మొత్తం ఉండలన్నీ చేసి మీకు చూపిస్తాను. మరీ పెద్దగా చేసుకోకూడదండి. చిన్నగా చేసుకోవాలి. ఎందుకంటే సిరప్లో వేసినప్పుడు అవి ఉబ్బుతాయి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ హైలోనే పెట్టుకోవాలండి మంట. తర్వాత ఈ గులాబ్ జాములు వేసేటప్పుడు తగ్గించాలి. లేదంటే పైన బ్రౌన్ కలర్ వచ్చేసి లోపల అస్సలు యాగవండి. పిండిలాగా ఉంటాయి. నిదానంగా వేయించుకోవాలి. ఈ వీడియో తీసేటప్పుడు కరెంటు పోయిందండి. అందుకే నేను ముందే వేయించేసుకుని సిరప్లో వేసేసాను. ఇప్పుడు మీకు చూపిద్దామని కొన్ని ఉంచి కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తున్నాను.
ఈ సిరప్ బాగా చల్లారకూడదు. అలా అని బాగా వేడిగా కూడా ఉండకూడదండి. గోరువెచ్చగా ఉండాలి. అలా అయితేనే పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే సరిపోతుంది. మరీ కలర్ మారినా అంత చూడడానికి బాగోదండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా కొన్నున్నాయి. అవి కూడా వేసి చూపిస్తా మీకు. మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి ఇవి కూడా వేసేసుకుందాము. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి ఇలా చేసుకుంటే. ఇవి కూడా తీసేసుకుందాము. మీ ఇంట్లో కూడా ఇలా తయారు చేయండండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.